మనం బతుకుతున్నాం కంఫర్ట్ జోన్లో. మనకి మొబైల్ కావాలి, కంఫర్ట్ కావాలి, బద్ధకం పుట్టింది. వాస్తవంకి అన్నీ చేతికొచ్చేయాలి. కానీ మన పురాణంలోని, మన వేదాల్లోని హనుమంతుడి మీద ఒక స్టోరీ ఉంది. దాని పేరు సూర్యదృష్టి. సూర్యుడి కన్నా ముందు ఉదయించాలి. మన పురాణంలో ఏం చెప్తారంటే, హనుమంతుడు సూర్యుడి కన్నా ముందు లెగుస్తారు. ఒకరోజు సూర్యదేవుడు హనుమంతుడిని అడిగారు, ఓ అంజనీపుత్ర, నువ్వు నాకన్నా ముందు ఎందుకు లెగుస్తావు? దీనికి జవాబుగా హనుమంతుడు చెప్పారు, ఓ సూర్యదేవా, నా పూర్తి రోజులో నేను సూర్యుడి కన్నా ముందు లెగిసి ఆ జయంని నా సొంతం చేసుకుంటే నా రోజు మొత్తం నా ఆధీనంలో ఉంటుంది, నా మాట వింటది, నేను అనుకున్నదే జరుగుతుంది. మనం బతుకుతున్న ఈ సమాజంలో, ఈ మోడర్న్ రోజుల్లో మన బాడీకి కావాలి డిసిప్లిన్, కానీ మనం దానికి ఇస్తున్నాం లేజినెస్, కంఫర్ట్ జోన్, షార్ట్ కట్. అలాగే మొబైల్లో రీల్స్ చూసుకొని కూర్చుని పోతున్నాం. అలాగే మనం తెలుసుకోవాలి ఏంటంటే, హనుమంతుడిని పవర్ఫుల్ చేసింది వాళ్ళ మసలో వాళ్ళ ఉన్న దివ్య శక్తులు కాదు. వాళ్ళని పవర్ఫుల్గా చేసింది వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ మైండ్ మీద వాళ్ళకి ఉన్న కంట్రోల్. సూర్యదేవుడి నుంచి హనుమంతుడు నేర్చుకున్నది మనకి నేర్పిస్తుంది. ఉదయంని జయించడం, మన బాడీ పైన మన కంట్రోల్ ఉండడం. అలాగే శరీరంని ఆజ్ఞాపించండి, అంటే శరీరం మీ నుంచి కమాండ్ తీసుకోవాలి, మీ కంట్రోల్లో ఉండాలి. మీ ఇంద్రియాలు మీ కంట్రోల్లో ఉండాలి. అలాగే మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఒక్క సూర్యోదయంని జయిస్తే మీ రోజు మారిపోద్ది. మీ రోజులు మారిపోతే మీ జీవితం మారిపోద్ది.